ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. ఆగస్టు 15న మనకి స్వాతంత్రం వచ్చింది. అయితే 2047 మరొక 22 ఏళ్లలో 100 ఏళ్ళు కాబోతోంది స్వాతంత్రం వచ్చి. అయితే మరి మన ఇండియన్ ఎకానమీ అనేది ఏ విధంగా గ్రో అవుతుంది, అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్ సైడ్ కనుక మనం చూసుకుంటూ ఉన్నట్లయితే ఎటువంటి మార్పులు వచ్చే అవకాశం ఉంది, వీటన్నిటి గురించి మనతో చెప్పడానికి వెల్దీ చక్రధర్ గారు ఉన్నారు. వారి మాటల్లోనే మరింత సమాచారం అడిగి తెలుసుకుందాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రాజీవ్ పసుపులేటి. లెట్ స్టార్ట్. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి సార్, ఎలా ఉన్నారు? బాగున్నానండి, థ్యాంక్ యూ. 2047కి మనకి 100 years అవుతుంది స్వాతంత్రం వచ్చి. ఇంకొక 22 సంవత్సరాలు ఉంది. మన ఎకానమీ ఎలా ఉండబోతుంది అంటారు? ఇన్వెస్ట్మెంట్ సైడ్స్ కావచ్చు, గ్రోత్ వైజ్ కావచ్చు. యాక్చువల్గా చూస్తే మనకి ఇండియా చాలా ప్రోగ్రెసింగ్లో ఉందండి. కంపేర్ చేసుకుంటే ఇయర్ ఆన్ ఇయర్ కూడా మనం చాలా ఫాస్ట్గా గ్రో అవుతున్నాం. వరల్డ్లో ఏదైనా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ ఏదైనా ఉంది అంటే అది ఇండియా అని చెప్పొచ్చు. అలాగే వరల్డ్లో మన జీడిపి కూడా చాలా ఫాస్ట్గా ఉంది, చాలా చక్కగా ఉంది. అయితే ఇండియా @100 అని బుక్స్ కూడా బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయి బయట మార్కెట్లో. మనకు ప్రొఫెసర్స్ అందరూ కూడా రాశారు. ప్రొఫెసర్ సుబ్రహ్మణ్యం గారు ఆయన అన్నారు, మంచి బుక్ రాశారు. ఇండియా @100 అంటే ఆఫ్టర్ 100 years మన ఇండియా అలా ఉండబోతుంది అని. ఇప్పుడు చూడండి, మనకి ఎలా పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటారు, లేదంటే మనం కనుక సపోజ్ పాపులేషన్ ఉంది, మనకు 150 కోట్ల పాపులేషన్ ఉంది. ఈ 150 కోట్ల పాపులేషన్ని కనుక మనం ఎట్లా పైనుంచి కిందాక డ్రా చేసుకుంటే ఒక ట్రయాంగిల్ వస్తుంది అనమాట. అంటే మనకి బాటంలో వచ్చి 45 crores మంది ఉన్నారు. అంటే లోవర్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళు ఇంకా ఇండియాలో 45 crores ఉన్నారు. టాప్ పీక్లో ట్రయాంగిల్లో పీక్ ఉంటుంది కదండి, ఆ పీక్ పైన 5 crores మంది ఉన్నారు. అంటే ఆ 5 crores ఎంత ధనికులు అంటే వాళ్ళు చిటికేస్తే ప్రపంచంలో ఏ వస్తువు అయినా వాళ్ళ కాళ్ళ ముందు ఉంటుంది అనమాట. అంత ధనికులు మనకి పైన 5% మంది ఉన్నారు. రాబోయే 22 yearsలో ఆ పైన పీక్లో ఉన్న 5% అనేది 25% మారుతుంది అంటున్నారు. ఈ కింద బాటంలో ఉన్న 45 crores ఏదైతే ఉందో లో మిడిల్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళు 25 crores కుదించుకుపోతుంది, అంటే తగ్గిపోతారు వాళ్ళు. గ్రాడ్యువల్గా నెక్స్ట్ స్టెప్ అయితే పెరుగుతుంటుంది. అంటే అప్పర్ మిడిల్ క్లాస్, లో హైయర్ మిడిల్ క్లాస్, HNIs, అల్ట్రా HNIs అట్లా. ఇప్పుడున్న ఈ ట్రయాంగిల్ షేప్ కాస్త మనకి రాబోయే 22 yearsలో డైమండ్ షేప్ లాగా మారుతుంది. అంటే పైన పీక్ లో ఎక్కువ మంది ఉంటారు, తగ్గిపోతారు, మనకు ఒక డైమండ్ షేప్ అనేది వస్తుంది. వెరీ నైస్ కంపారిజన్. ఇప్పుడు మనకి రాబోయే రోజుల్లో ఈ ఏదైతే బయింగ్ కెపాసిటీ ఉందో పబ్లిక్ కి బాగా పెరుగుతుందని చెప్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా అఫోర్డబుల్ చేసే లాగా ఉంటాయి. కాకపోతే జాబ్స్ పరంగా కొంచెం తగ్గచ్చు కానివ్వండి, వెంటనే ఇంకో జాబ్స్ వస్తాయి, అంటే ఆల్టర్నేట్స్ వస్తాయి. అంటే ఇప్పుడు ఓన్లీ సాఫ్ట్వేరే, ఓన్లీ ఫార్మానే, ఓన్లీ ఆటో, ఒక బేసికల్గా కాకుండా కొన్ని థీమాటిక్గా కూడా చాలా చాలా సెక్టర్స్ డెవలప్ అవుతున్నాయి. ఈవెన్ ఫార్మాలో కూడా అత్యద్భుతంగా మనం రాణించబోతున్నాం. ఫార్మాలో కూడా ఇప్పుడు చూడండి, అందరూ భయపడుతుంది క్యాన్సర్కి. క్యాన్సర్ వస్తే అట్లా స్టేజ్ 4 వచ్చిందంటే చెప్పలేము, హోప్స్ ఉండవు. స్టేజ్ 1లో అయితే కొంచెం కనుక్కోవచ్చు, కొంచెం మంచి మెడిసిన్ తీసుకుంటే తగ్గించుకోవచ్చు. కానీ రాబోయే రోజులు అలాంటివి వస్తున్నాయంటే చిన్న బ్లడ్ శాంపుల్తో సహా మీకు క్యాన్సర్ ఎప్పుడు వస్తుందని చెప్పేస్తారు ముందే. అంటే మనం 1 year ముందు కనుక్కుంటున్నాం క్యాన్సర్ వస్తుందా రాదా మనకి అని చెప్పి. అలాంటి బ్లడ్ టెస్ట్లు కూడా రాబోయే రోజుల్లో బై 28 కల్లా మనకి మెడిసిన్ అవైలబుల్లో ఉంది. అదొక గుడ్ థింగ్ అండి. ఫార్మాలో కూడా మనం చాలా బాగా రాణిస్తున్నాం. అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ కూడా మనం బాగా రాణిస్తాము. మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఓన్లీ సాఫ్ట్వేర్ కాదు, అదర్ రంగాల్లో కూడా మన ఇంప్రూవ్మెంట్ అయితే బాగా ఉందని చెప్తున్నారు. మనకి యూత్ పాపులేషన్ ఏదైతే ఉందో, కన్సంప్షన్ పాపులేషన్ ఏదైతే ఉందో అది చాలా స్ట్రాంగ్ గా ఉంది. కాబట్టి ఈ చిన్న చిన్న ఈ ట్రేడ్ వార్లు కానీ ఇట్లాంటి వచ్చినా కూడా మనం పెద్దగా దాని మీద చలించాల్సిన అవసరం లేదు. రాబోయే 22 years కూడా గోల్డెన్ పీరియడ్ చెప్తున్నారు. ఇప్పుడు మరి ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళందరూ కూడా 22 ఏళ్లకి టార్గెట్ పెట్టుకుని చేసుకుంటే ఇంకా బెటర్ చేసుకోవచ్చండి. ఇప్పుడు 80,000 ఉన్న సెన్సెక్స్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ 80,000 అంటున్నారు. ఈ 80,000 కోసం మనకి 5-6 lakhs దాకా కూడా టచ్ అవుతుంది. మనం 50 trillion ఎకానమీ వెళ్తాం. మనం ఇప్పుడు 4 trillion ఎకానమీ దగ్గరలో ఉన్నాము. అది 50 trillion ఎకానమీ అవుతుంది కొంతమంది, 30 trillion ఎకానమీ అవుతుందని కొంతమంది ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఏదేమైనా కూడా మనకి ఏదైతే యుఎస్కి ఇండియాకి ఉన్న ఈ బ్రాడ్ డిఫరెన్స్ ఏదైతే ఉందో, గ్యాప్ ఏదైతే ఉందో అది నారో అయిపోతుందండి. మనం దగ్గర యుఎస్ ఎకానమీకి, చైనా ఎకానమీకి చేరుకుంటాం. అది జరుగుతుంది. ఇదంతా ప్లస్ పాయింట్స్. మరి మైనస్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయా? అది ఉంటాయి కదా. AI అండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కొంచెం ఒక థ్రెట్ అయితే ఉంది. అది కొంచెం చాలా మంది అన్ఎంప్లాయ్మెంట్ అవకాశం ఉంది. దానివల్ల ప్లస్ ఉంది, మైనస్ ఉంది. దాన్ని కొంచెం బాగా ఆపర్చునిటీగా మనం వాడుకుంటే కనుక మీడియాలో మనం ఇంకా రాణించవచ్చు, ఒక మంచి ప్రోగ్రెస్ అయితే ఉంటుంది. అవును. AI ఒక థ్రెట్ ఉందండి. ఇంకో థ్రెట్ వచ్చేసి మనకి ఈ సైబర్ క్రైమ్. ఈ సైబర్ క్రైమ్ అనేది చాలా బాగా పెరిగిపోతుంది అంటున్నారు. అది ఇప్పుడు ఎట్లా అంటే యాక్చువల్గా ఎగ్జాంపుల్ చెప్తానండి. చాలా మంది మా ఇన్వెస్టర్స్ వస్తున్నారు మా దగ్గరికి, కొటక్ సెక్యూరిటీస్ వాళ్ళ లోగో వాడుకొని
మీకు ఇంపాక్ట్ ఎలా ఉంటుందంటే కొత్త సెక్యూరిటీస్ లోగో లాగానే ఉంటుంది, అంటే వాళ్ళ వెబ్సైట్ లాగానే ఉంటుంది. మనం అనుకుంటాం కొత్త సెక్యూరిటీస్ డీల్ చేస్తాం అనుకుంటాం, అలా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తారు. మీరు ఎప్పుడైతే 1 lakh పెడతారో 2 lakhs చూపిస్తుంది, 2 lakhs పెడతారు 4 lakhs చూపిస్తుంది, అలా పెరుగుతూ ఉంటుంది. ఒక ఫైన్ మార్నింగ్ చేస్తారు, మీరు ఒక ఫైన్ మార్నింగ్ నేను అమ్ముదాం అనుకున్న ట్రైకి మీ మొబైల్ బ్లాక్ అయిపోతుంది అనమాట. ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తారు. సో మీకు ఎట్లా అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చాక ఇంకా ఎక్కువ అవుతుంది ఇట్లాంటివి. ఈవెన్ మీకు పాపులర్ వెబ్సైట్స్ లైక్ జీరోదా కానివ్వండి, అప్స్టాక్స్ కానివ్వండి, వాటికి కూడా డూప్లికేట్లు వచ్చే అవకాశం ఉంది. సో మీకు మార్కెట్ లో మీకు అర్థం కాదు అది డూప్లికేట్ వెబ్సైటా నిజంగా జెన్యూన్ వెబ్సైట్ అని చెప్పి మనకి ట్రేడింగ్ అంతా చేసి చివరికి డబ్బులు పోకుండా తెలుస్తుంది, రిలీజ్ అవుతాం. సో అట్లాంటి సైబర్ క్రైమ్ కూడా బాగా ఎక్కువ అవుతుంది అంటున్నారు. ఈవెన్ ఇప్పుడు కూడా మేము చెప్పేది ఏంటంటే మా ఇన్వెస్టర్స్కి మేము కూడా ఆన్లైన్ యాప్స్ వాడతాము. ఒకవేళ మేము పెడతాం, సపోజ్ మా కస్టమర్ ఫోన్ చేసి సార్ నేను 5 lakhs ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను అంటారు. సో 5 lakhs ఇన్వెస్ట్మెంట్కి మేము ఆథరైజేషన్ పంపిస్తాం లింక్. వాళ్ళు లింక్ రాగానే క్లిక్ చేసే ముందు మళ్ళీ మాకు కాల్ చేస్తారు, సార్ మాకు లింక్ వచ్చింది అది మీరు పంపించిందేనా కాదా అని చెప్పి. మేము డబుల్ ఆథరైజేషన్ చేస్తే ఓకే ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. సో ఇట్లా కొంచెం ఒక మీడియాగా ఎవరైనా ఉంటే మాత్రం బెటర్గానే ఉంటుందండి. బ్లైండ్గా అయితే వెబ్సైట్లు నమ్మకూడదు. ఇది రాబోయే రోజుల్లో ఇంకా కఠినంగా ఉంటుందని చెప్తున్నారు. సైబర్ క్రైమ్ ని తట్టుకోవడం కష్టమే. అదొక థ్రెట్ ఉందండి. ఫస్ట్ ఏఐ థ్రెట్, సైబర్ క్రైమ్ నెక్స్ట్ థ్రెట్, థర్డ్ థ్రెట్ వచ్చేసి మనకి గ్లోబల్ వార్మింగ్ అండి. అంటే మనకి ఎప్పుడు వర్షాకాలం వస్తుంది ఎప్పుడు ఎండాకాలం వస్తుంది చెప్పలేము మనం. రాబోయే రోజుల్లో నెక్స్ట్ 22 years లో కూడా చాలా దారుణంగా ఉంటుంది. సో ఎప్పుడైతే సైక్లోన్స్ అనేవి అబ్నార్మల్ గా మారుతాయో దాని ఇంపాక్ట్ క్రాప్స్ మీద పడుతుంది. మనకి అగ్రికల్చర్ అంతా కొంచెం డౌన్ అయ్యే అవకాశం ఉంది. సో దాని ప్రకారం మనకి ఎందుకంటే కన్సంప్షన్ ఇంపోర్ట్స్ ఎక్కువ చేసుకోవాల్సి వస్తుంది, ప్యాడీ అంతా కూడా. ఇది కూడా ఒక థ్రెట్ ఉందండి, ఈ గ్లోబల్ వార్మింగ్ కూడా థ్రెట్. ఇంకోటి ఏంటంటే డిసీజెస్. ఎప్పుడైతే ఈ గ్లోబల్ వార్మింగ్ దెబ్బతిందో మనకి సీజనల్స్ అనేవి ఎప్పుడు కూడా మారిపోతున్నాయో, ఎప్పుడు మనం వర్షాకాలం తెలియదు, ఎప్పుడు వర్షాకాలం తెలియదు, ఎండాకాలం తెలియదు, అట్లా మారిపోతుంది. సో అప్పుడు మీకు డిసీజ్ కూడా కొత్త రకాల డిసీజ్ వస్తాయి. డాక్టర్స్ కూడా అంతు చిక్కని వ్యాధులు వచ్చే అవకాశం కూడా ఉంది చెప్తున్నారు. సో ఇవన్నీ కూడా నెక్స్ట్ 20 years మనం చూస్తామండి. ఏదేమైనా ఇట్లాంటి ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ అన్ని కూడా మనం చూసుకుంటూ వెళ్తే కూడా మన ఎకానమీ అయితే స్ట్రాంగ్ గా ఉంటుంది ఫర్దర్ గా. సో ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ఏదైనా ఉంది అంటే ఈక్విటీ మార్కెట్ చెప్పొచ్చు. సో ఈక్విటీలో కనుక ప్రాపర్ గా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మాత్రం దే కెన్ మేక్ గుడ్ మనీ అని చెప్తున్నాను. సో అదండి రాబోయే ఇండియా @100 లో చాలా బాగుంటుంది. సో నాకైతే ఎదురు చూస్తున్నాను. సో 2040 త్వరగా రావాలి. ద గ్రోత్ ఆఫ్ ఇండియా హ్యాస్ టు బీ లైక్ అన్ని దేశాలకి కూడా ఒక ఎగ్జాంపుల్ అవ్వాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాను. అట్ ది సేమ్ టైం గైస్ మీ అందరికీ అర్థమైంది కదా. సో ఇన్వెస్ట్మెంట్స్ కూడా మీరు ఇప్పుడు స్టార్ట్ చేసినట్లయితే, సో ఎవరైతే ఇంకా స్టార్ట్ చేయలేదో, సో 2047 ఒక టార్గెట్ లాగా పెట్టుకొని మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకొని చక్కగా ఎదగండి. ఎందుకంటే బీఎస్సీ కావచ్చు, ఎన్ఎస్సీ కావచ్చు, ఇంకా చాలా గ్రోత్ అయితే రావడం జరుగుతుందని చెప్పి మనకి వెల్ది చక్రధర్ గారు చెప్తూ ఉన్నారు. సో మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.